కార్తికేయ 2 సక్సెస్ తో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ సెకండ్ పార్ట్ లోనే మరో పార్ట్ ఉంటుందన్న హింట్ కూడా ఇచ్చారు. అయితే ఇన్నాళ్ళు అదర్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో ఆ మూవీస్ ఫినిషింగ్ స్టేజ్ కు రావడంతో కార్తికేయ 3 మీద ఫోకస్ పెట్టారు. రీజనల్ సినిమాగా తెరకెక్కిన కార్తికేయ 2 నేషనల్ లెవెల్లో సక్సెస్ అయింది. దీంతో ఆ ఇమేజ్ ని అలాగే కాపాడుకునేందుకు కష్టపడుతున్నారు నిఖిల్. ఆల్రెడీ క్రియేట్ అయిన పాన్ ఇండియా మార్కెట్ ని కంటిన్యూ చేసేందుకు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. కార్తికేయ 2 క్లైమాక్స్ లో సీక్వెల్ కి సంబంధించిన హింట్ ఇచ్చారు. ఆ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో నెక్స్ట్ పార్ట్ 3Dలో చేస్తామన్న అప్డేట్ కూడా ఇచ్చారు. దీంతో త్వరలోనే కార్తికేయ సిరీస్ లో మరో మూవీ పట్టాలెక్కుతుందని భావించారు ఫ్యాన్స్. కానీ తర్వాత మూవీ యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అదే సమయంలో నిఖిల్ వేరే సినిమాతో బిజీ కావడంతో త్రీక్వెల్ ఉంటుందా లేదా అన్న డౌట్స్ కూడా రేజ్ అయ్యాయి. స్పై మూవీ ఫెయిల్ అయినా ఆ ఎఫెక్ట్ నిఖిల్ కెరీర్ మీద పెద్దగా కనిపించట్లేదు. ప్రెజెంట్ వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న ఈ యంగ్ హీరో కార్తికేయ 3ని కూడా పట్టాలెక్కించబోతున్నారు. తాజాగా ఇదే విషయంలో క్లారిటీ ఇచ్చారు. మరో అడ్వెంచర్ కి సిద్ధమవుతున్నా అంటూ కార్తికేయ 3కి సంబంధించిన హింట్ ఇచ్చారు. ప్రెజెంట్ నాగచైతన్య హీరోగా తండేల్ సినిమాని రూపొందిస్తున్నారు దర్శకుడు చందు మొండేటి. ఆ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి రావడంతో కార్తికేయ 3కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు. త్వరలోనే ఈ బ్లాక్ బస్టర్ త్రీక్వెల్ పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు.